నమస్కారం. వనవానికి స్వాగతం. ఈరోజు వార్తలలోని ముఖ్యాంశాలు. గొల్లల మామిడాడలో అండర్-19 షటిల్ బ్యాడ్మింటన్ ఎంపికలు. రాష్ట్రస్థాయి పోటీలకు ఉమ్మడి తూర్పుగోదావరి జట్టు ఎంపిక. కాకినాడ జిల్లా పెదపూడి మండలం గొల్లల మామిడాడలో యువ క్రీడాకారులలో దాగి ఉన్న ప్రతిభను వెలికితీసేందుకు, వారిని ప్రోత్సహించేందుకు గొల్లల మామిడాడలోని జీఆర్ఎస్ఏ ఫ్యామిలీ హెల్త్ క్లబ్ ఆధ్వర్యంలో శ్రీ ద్వారంపూడి దివాకర్ రెడ్డి ఇండోర్ షటిల్ బ్యాడ్మింటన్ కోర్టులో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా అండర్-19 బాలురు బాలికల షటిల్ బ్యాడ్మింటన్ ఎంపికలు ఘనంగా జరిగాయి. ఈ క్రీడా ఎంపికలకు ముఖ్య అతిథులుగా ఫ్యామిలీ హెల్త్ క్లబ్ అధ్యక్షులు లయన్ ద్వారంపూడి భాస్కర్ రెడ్డి, లయన్ మండరాజారెడ్డి విచ్చేసి పోటీలను లాంఛనంగా ప్రారంభించారు. ఆర్గనైజింగ్ సెక్రటరీ లయన్ పడాల గంగాధర్ రెడ్డి పర్యవేక్షణలో ఈ ఎంపికలు లయన్స్ క్లబ్ గొల్లల మామిడాడ, శ్రీ సూర్య మరియు జీఆర్ఎస్ఏ ఫ్యామిలీ హెల్త్ క్లబ్ సహకారంతో విజయవంతంగా నిర్వహించబడ్డాయి. ఈ సందర్భంగా గంగాధర్ రెడ్డి మాట్లాడుతూ, క్రీడలు శారీరక, మానసిక వికాసానికి ఎంతగానో దోహదపడతాయని, యువత క్రీడల పట్ల ఆసక్తి పెంచుకోవాలని కోరారు. ఎంపికైన క్రీడాకారులు త్వరలో జరగనున్న అండర్-19 రాష్ట్రస్థాయి ఎస్జీఎఫ్ క్రీడా పోటీలకు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా తరఫున ప్రాతినిధ్యం వహించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో షటిల్ బ్యాడ్మింటన్ సెలక్షన్ కమిటీ సభ్యులు టీఎన్వీఆర్ మూర్తి, ద్వారంపూడి యువ రాజారెడ్డి, బాలురు ఉన్నత పాఠశాల వ్యాయామ దర్శకులు నల్లమిల్లి అప్పారెడ్డి, జీఆర్ఎస్ఏ మరియు లయన్స్ క్లబ్ సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఎంపికైన క్రీడాకారులకు నిర్వాహకులు అభినందనలు తెలియజేశారు. జరుగుతున్న ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా షటిల్ బ్యాడ్మింటన్ అండర్-19 అబ్బాయిలు అమ్మాయిలది ఈరోజు మొదలైంది. ఇందులో అబ్బాయిలు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ గేమ్స్కి ద్వారంపూడి భాస్కర్ గారు టీఆర్ఎస్ఏ ఫ్యామిలీ క్లబ్ ప్రెసిడెంట్, ఆయన పాల్గొని ఓపెనింగ్ చేశారు. అలాగే బాయ్స్ అండ్ హాస్పిటల్ జరిగే పోటీలకు సాధించారు. మా గవర్నమెంట్ వాయిస్ ఇచ్చారు.